జై శ్రీరామ్. ప్రభుత్వపరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఒక్కొక్కసారి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటిదే ఇంకొకటి జరిగిందంటగా చాలామంది చెప్తున్నారు. అదేంటంటే, రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది సంక్రాంతి నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఇది బేసికల్గా వారు ఆ శాఖ మంత్రి కాబట్టి వారు చెప్పారు. ఓకే, ఇంతవరకు ఓకే. కానీ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడా బియ్యం వచ్చేది 5వ తారీఖు లేదా 3వ తారీఖు నుంచి 15, 17 వరకు క్లోజ్ చేసేస్తారు. బియ్యం ఇవ్వడం క్లోజ్ చేస్తారు. మరి సంక్రాంతి నుంచి బియ్యం ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడం అనేది ఎలా సాధ్యం? అంటే సంక్రాంతి నుంచి అంటే మరి ఫిబ్రవరి నుండా లేదా జనవరి నుండా అనేది కొంత క్లారిటీగా లేదు. అంటే ప్రభుత్వ పరంగా చెప్పాల్సిన మాటను, ఒక అధికారికంగా చెప్తున్న మాటను ఆ డైలామాలో ఉంచి చెప్పడం ఏమిటి అన్నది ఒక టాక్ వచ్చింది. ఏదైనా జనవరి నుంచి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, లేదా ఫిబ్రవరి నుంచే ఇస్తారు కావచ్చు. అటు ఇటు కాకుండా సంక్రాంతి అని ఒక డెడ్ లైన్ పెట్టేసి సంక్రాంతి నుంచి ఇస్తారు అంటే, సంక్రాంతి నుంచి ఇవ్వడానికి ఎలా సప్లై చేయడం అయితే అంత ఈజీ కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి సప్లై అయిన తర్వాత ఇస్తారా, లేకపోతే ఆ నెల మొత్తం క్లోజ్ చేసేసి జనవరి నెల అసలు ఇవ్వకుండా సంక్రాంతి నుంచే స్టార్ట్ చేస్తారా? అంటే మామూలుగా జనాభా ఎప్పుడైనా కూడా ప్రతి నెల 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అట్లా ఇస్తారు కదా. అలా కాకుండా అప్పుడు క్లోజ్ చేసేసి అప్పుడు ఇవ్వకుండా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 15 నుంచి స్టార్ట్ చేస్తారా అనేది కొంత క్లారిటీగా లేదనేది చాలామంది చెప్తున్నమాట. దీని మీద వాడు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక విషయం అన్నమాట. జై శ్రీరామ్.